హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీ అందరికీ శ్రీ మహావిష్ణువు అవతారంలో ఒకటైన నరసింహస్వామి అవతారంకి సంబంధించిన వివిధ ప్రాంతాల్లో ఉన్న కొన్ని నరసింహ ఆలయాలు, వాటి యొక్క విశిష్టతల గురించి మీకు చెప్పబోతున్నాను. నేను ఈ వీడియోని 2 పార్ట్స్‌గా చేశాను. పార్ట్ 2 వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది, చూడండి. మీరు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇందులో మొదటిగా మనం చెప్పుకోబోతున్న పుణ్యక్షేత్రం అహోబిలం. అహోబిలంలో 9 నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయాల సమూహానికి నవనరసింహ క్షేత్ర దేవాలయాలు అని పేరు పెట్టారు. వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు 108 ఉన్నాయి. అందులో అహోబిలం ఒకటి. అంటే విష్ణువుకు అంకితం చేయబడిన 108 దివ్య దేశం దేవాలయాల్లో అహోబిలం ఒకటిగా పరిగణించబడింది. ఈ 9 ఆలయాలు అన్నీ లోతైన అడవిలో ఉన్నాయి. ఈ ప్రాంతం ఎగువ అహోబిలం మరియు దిగువ అహోబిలంగా విభజించబడింది. ప్రతి ప్రాంతంలోనూ 4 ఆలయాలు ఉన్నాయి. అలాగే మరొకటి దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలం మార్గం మధ్యలో ఉంటుంది. ఎగువ అహోబిలం వద్ద ఉన్న 4 నరసింహ ఆలయాలు అహోబిలం నరసింహ ఆలయం, వరాహ నరసింహ ఆలయం, జ్వాలా నరసింహ ఆలయం, మలోలా నరసింహ ఆలయం. దిగువ అహోబిలం వద్ద ఉన్న నరసింహ ఆలయాలు యోగానంద నరసింహ ఆలయం, చత్రవట నరసింహ ఆలయం, పావన నరసింహ ఆలయం, భార్గవ నరసింహ ఆలయం. అలాగే ఎగువ అహోబిలం నుండి దిగువ అహోబిలం మధ్య కరంజ నరసింహ ఆలయం ఉంటుంది. శిల్పం మరియు వాస్తుశిల్పం పరంగా ఈ 9 ఆలయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ట్రెక్కింగ్ ద్వారా కొన్ని ఆలయాలకు చేరుకోవచ్చు. కొన్ని దేవాలయాలు గుహ లోపల ఉన్నాయి. కావున వాటిని ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. మానవ విధిని నిర్వచించే 9 గ్రహాలు, అలాగే రాక్షసులు, వారి చర్యలకు, ఋషుల శాపాల నుండి ఉపశమనం పొందటానికి ఈ 9 నరసింహ ఆలయాలను పూజించినట్లుగా భక్తులు నమ్ముతారు. పురాణాల ప్రకారం విష్ణువు సగం సింహంగా, సగం మనిషిగా కనిపించడాన్ని దేవతలు చూసినప్పుడు వారు అహోబల, అలాగే అహోబిల అని అరిచారని నమ్ముతారు. ఇందులో అహోబల అంటే గొప్ప బలం అని అర్థం. అహోబిల అంటే ప్రస్తుత గర్భగుడి ఉన్న గొప్ప గుహ అని అర్థం. కాబట్టి ఈ ప్రదేశానికి అహోబలం లేదా అహోబిలం అని పేర్లు వచ్చాయి. ఈ స్థలం ప్రస్తావన బ్రహ్మాండ పురాణంలో ఉంది. హిరణ్యకశిపుడిని సంహరించడానికి నారాయణుడు రాతిస్తంభం నుండి ప్రత్యక్షమైన ప్రదేశంను ఇక్కడ మనం చూడవచ్చు. దీనిని ఉగ్రస్తంభం అని పిలుస్తారు. ఒక పుణ్యక్షేత్రం సింహాచలం. సింహాచలం దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు ఉత్తరాన 10 మైళ్ళ దూరంలో సముద్ర మట్టానికి 800 మీటర్ల ఎత్తులో సింహాచలం కొండపైన ఉన్నది. ఆదాయంలో ఆంధ్రప్రదేశ్లో తిరుమల తర్వాత సింహాచలం రెండో స్థానంలో ఉంది. ఇక్కడి దేవుడు వరాహ నరసింహునిగా పూజలు అందుకుంటున్నాడు. అక్షయ తృతీయలో తప్ప వరాహ నరసింహ విగ్రహం ఏడాది పొడుగునా గంధపు చందనంతో కప్పబడి ఉంటుంది. ఇది శివలింగాన్ని పోలి ఉంటుంది. స్థల పురాణం ప్రకారం దేవుని చుట్టూ ఆలయాన్ని నిర్మించిన మొదటి వ్యక్తి ప్రహ్లాదుడు. నరసింహుని చేతిలో తన తండ్రి మరణించిన తర్వాత అతను దీనిని నిర్మించాడు. కానీ ఆ కృతయుగం ముగింపులో ఆలయం నిర్లక్ష్యానికి గురయ్యి క్షీణించడం ప్రారంభించింది. విగ్రహం చుట్టూ మట్టి పేరుకుపోయింది. కానీ మరొక యుగం ప్రారంభంలో చంద్రవంశానికి చెందిన చక్రవర్తి పురూరవ అక్కడ భగవంతుడు ఉన్నాడని గుర్తించాడు. పురూరవుడు తన జీవిత భాగస్వామి ఊర్వశితో కలిసి దక్షిణాన ఉన్న కొండల మీదుగా వైమానిక రథంపై వెళుతుండగా ఒక రహస్య శక్తి ద్వారా సింహాచలానికి ఆకర్షితుడయ్యాడు. అతను భూమి యొక్క శిఖరాలలో పడి ఉన్న కొండపై స్వామిని చూశాడు. అతను స్వామి ప్రతిమ చుట్టూ భూమిని శుభ్రం చేశాడు. ఆ సమయంలో పురూరవుడు ఆకాశవాణి ద్వారా ఈ మాటలు విన్నాడు. స్వామి విగ్రహాన్ని బహిర్గతం చేయవద్దని, ఆయన ఉగ్రరూపుడని, అందుకోసం ఆయన్ని శాంతింపచేయటానికి చుట్టూ చందనం కప్పమని చెప్తారు. భగవంతుని ఈ రూపంలో ఆరాధించాలని మరియు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వైశాఖ మాసంలో 3వ రోజున అతని నిజస్వరూపం వెల్లడి అవుతుందని చెప్పారు. ఆకాశవాణి సూచనల మేరకు రాజు అయిన పురూరవుడు తాను తీసివేసిన మట్టికి సమానమైన చందనం ముద్దను చిత్రంపై పూసి దేవుణ్ణి పూజించి విగ్రహం చుట్టూ మరోసారి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి ఆలయం అభివృద్ధి చెందుతూనే ఉంది. యొక్క ఖచ్చితమైన వయస్సు తెలీదు, కానీ ఇది చోళరాజు కులోత్తుంగ నాటి శాసనాన్ని కలిగి ఉంది. సింహాచలం ఆలయంలో ఇప్పటికీ విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ వదిలివేసిన శాసనాలు ఉన్నాయి. అతని విజయాలను వివరిస్తూ మరియు వారి దంపతులు ముత్యాల హారాన్ని, అలాగే ఇతర ఖరీదైన కానుకలను భగవంతుడికి ఎలా సమర్పించారో వివరిస్తుంది. ఏడాది పొడుగునా స్వామివారి విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి అంటే అక్షయ తృతీయ రోజున వైశాఖ మాసం 3వ రోజు చందనయాత్ర అనే ఉత్సవంలో ఈ గంధం తొలగించబడుతుంది మరియు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు అందించబడుతుంది. ఈ ఆలయంలో ఇది అత్యంత ముఖ్యమైన పండుగ.
పుణ్యక్షేత్రం మేలుకోటె. మేలుకోటె కర్ణాటకలోని మాండ్య జిల్లాలో పాండవపుర తాలూకాలో ఉంది. ఇది కర్ణాటకలోని పవిత్ర స్థలాల్లో ఒకటి. ఈ ప్రదేశాన్ని తిరునారాయణపురం అని కూడా. ఇది కావేరీ లోయకు దూరంగా యదుగిరి, యాదవగిరి మరియు యదుశైల దీప అని పిలువబడే రాతి కొండలపై నిర్మించబడింది. మేలుకోటె మైసూరు నుండి 51 కిలోమీటర్లు మరియు బెంగుళూరు నుండి 133 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేల్కోటెలో చెలుగునారాయణ స్వామి ఆలయం ఉంది. కొండపైన యోగా నరసింహుని ఆలయం కూడా ఉంది. మేల్కోటె సంస్కృత పరిశోధన అకాడమీకి నిలయంగా ఉంది. 12వ శతాబ్దం ప్రారంభంలో తమిళనాడు నుండి వచ్చిన ప్రసిద్ధ శ్రీ వైష్ణవ సన్యాసి శ్రీ రామానుజాచార్యులు సుమారు 12 సంవత్సరాలు మేల్కోటెలో ఉన్నారు. ఆ విధంగా ఇది శ్రీ వైష్ణవ శాఖకు ప్రముఖ కేంద్రంగా మారింది. మేల్కోటె దక్షిణ భారతదేశంలోని బద్రీనాథ్ అని కూడా పిలువబడింది. ఇక్కడ ఆలయ పుష్కరిణిని కళ్యాణి అని పిలుస్తారు. ఈ భాగంలో యోగా నరసింహస్వామికి అంకితం చేయబడిన ఆకర్షణీయమైన మేల్కోటె నరసింహ ఆలయం ఉంది. మేల్కోటెలోని యోగా నరసింహ ఆలయాన్ని హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు ప్రతిష్ఠించాడని నమ్ముతారు. కృష్ణరాజ వడియార్ యోగా నరసింహస్వామికి బంగారు కిరీటాన్ని సమర్పించారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 1777 మీటర్ల ఎత్తులో కొండపై ఉంది. చారిత్రాత్మక ఆలయం దాని నిర్మాణ సౌందర్యం, ప్రశాంతమైన పరిసరాలు కారణంగా భక్తులకు ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలో యోగా పట్టాతో కూర్చున్న స్థితిలో నరసింహుని విగ్రహం ఉంది. ఈ ఆలయం నరసింహుని ఆరాధనకు అంకితమైన 7 పవిత్ర కేంద్రాలలో ఒకటిగా పరిగణించబడింది. ఈ ఆలయంలో టిప్పు సుల్తాన్ విరాళంగా ఇచ్చిన భారీ డ్రమ్ ఉంది. మైసూర్ పరకాల మాత దానం చేసిన అందమైన గంట ఇందులో ఉంది. మైసూరు ఒకప్పటి వడయార్ రాజుల పాలనలో కృష్ణరాజ వడయార్ ఆలయ దేవతకు బంగారు కిరీటాన్ని విరాళంగా ఇచ్చారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మరియు బలరాముడు ఇక్కడ వేర్వేరు మండలాలలో పూజించబడతారు. ఈ ఆలయం ఆకట్టుకునే శిల్పకళను కలిగి ఉంది. కొండపైన ఉన్న ఆలయానికి దాదాపు 300 మెట్లు ఉన్నాయి. ఆలయ శిఖరం దాని ఎత్తు కారణంగా చాలా దూరం నుండి కనిపిస్తుంది. అయితే హస్తకళాకారుల నైపుణ్యం ప్రవేశ ద్వారం దగ్గరకు చేరుకున్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. పురాణాల ప్రకారం తన తండ్రి హిరణ్యకశిపుని మరణానంతరం ప్రహ్లాదుడు తన తండ్రి మరణానికి తానే కారణమని కొంచెం కలత చెందాడు. ప్రహ్లాదుడు మేలుకోటను సందర్శించాడని మరియు కొండపై చాలా ఆధ్యాత్మిక ప్రకంపనలు వినిపించాయని చెబుతారు. అతను క్రమం తప్పకుండా పూజించే తన శాలిగ్రామాన్ని అక్కడ ఉంచి వరాహ కుండల్లో స్నానం చేసిన తర్వాత పూజ కోసం తన గుహకు వచ్చాడు. అకస్మాత్తుగా ఆ శాలిగ్రామం యోగా నరసింహ రూపాన్ని ధరించడంతో అతను ఆశ్చర్యపోయాడు. నరసింహుని శరీరం అంతటా శాలిగ్రామ చక్రాలు ఉన్నాయి. ఇది అభిషేక సమయంలో కనిపిస్తుంది. ప్రహ్లాదుడు యోగా నరసింహుని కోసం 12 సంవత్సరాలు మేలుకోటలో ఉన్నాడు. అలాగే తండ్రి మరణంతో అతని పాపాలన్నీ శుద్ధి అవుతాయని భావించాడు. యోగా నరసింహుడు నవనరసింహులపైన కూర్చున్నాడు. ప్రతి 9 మెట్లు ఒక్కొక్క నరసింహుని సూచిస్తాయి. ఎక్కువ తపస్సు చేసిన వారికి నరసింహుని 3వ కన్ను కనిపిస్తుందని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. మరొక పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. త్రేతాయుగంలో భువనగిరి మరియు రాయగిరి మధ్య ఉన్న ఈ కొండపైన ఆంజనేయస్వామి ఆశీర్వాదంతో ఒక గుహలో తపస్సు చేసిన గొప్ప ఋషి ఋష్యశృంగరుడు మరియు అతని భార్య శాంతాదేవిల కుమారుడు అయినటువంటి యాదరిషి అనే మహర్షి నివసించాడు. అతని ప్రగాఢ భక్తికి సంతోషించిన విష్ణువు యొక్క అవతారమైన నరసింహ భగవానుడు శ్రీ జ్వాలా నరసింహ, శ్రీ యోగానంద, శ్రీ గండబేరుండ, శ్రీ ఉగ్ర మరియు శ్రీ లక్ష్మీ నరసింహ వంటి 5 విభిన్న రూపాలలో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ 5 రూపాలు ప్రస్తుతం ఆలయంలో పూజింపబడుతున్నాయి. వాటిని పంచ నరసింహ క్షేత్రంగా పూజిస్తున్నారు. ఈ దేవాలయంలోని గర్భగుహ శిఖరం పైన ప్రకాశవంతంగా మెరుస్తున్నది విష్ణువు యొక్క బంగారు సుదర్శన చక్రం. సుమారు 3 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు ఉంటుంది. అలంకారం మరియు ఆయుధం దీనికి చిహ్నం. ఈ దేవాలయం 6 కిలోమీటర్ల దూరం నుండి గుర్తించబడింది. అనేక సంవత్సరాల క్రితం ఆలయం వైపు దిక్సూచిలాగా భక్తులు వచ్చిన దిశలో చక్రం కదిలిందని చెప్పబడింది. చక్రం ఆధ్యాత్మిక శక్తి మరియు విలువను కలిగి ఉన్నట్లుగా భావించబడుతుంది. కొన్నిసార్లు దాని అంతటా అదే తిరిగింది, కానీ ఏ మానవ చేయి దానిని తిప్పే సామర్థ్యం కలిగి లేదు. మరొక పుణ్యక్షేత్రం శ్రీ జూని నరసింహ మందిర్. ఉత్తర కర్ణాటకలోని బీదర్ జిల్లాలో 300 మీటర్ల వరకు నీరు ప్రవహించే గుహలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం బీదర్ నగరానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. దేవుని యొక్క పాదాలను చేరుకోవడానికి మీరు నడుము వరకు మునిగేంత నీటిలో నడవాలి. ఆలయం మణిచూల కొండ శ్రేణి కింద ఉంది మరియు ఇది ఉదయం 8 గంటలకు తెరుచుకుంటుంది. ఇది 300 మీటర్ల పొడవు నీటితో నిండిన నరసింహస్వామి గుహ గుడి. ఇక్కడ ప్రత్యేక విశిష్టత నరసింహజుర గుహ దేవాలయం శక్తివంతమైన నరసింహునికి అంకితం చేయబడింది మరియు దీనిని నరసింహ జర్న గుహ దేవాలయం మరియు జురాని నరసింహ దేవాలయం అని కూడా పిలుస్తారు. నరసింహ జరా గుహ దేవాలయం విగ్రహం స్వయంభు రూపం. మరో మాటలో చెప్పాలంటే దేవుడు స్వయం ప్రతిరూపుడు మరియు చాలా శక్తివంతమైనది. విష్ణువు యొక్క 4వ అవతారం నరసింహ భగవానుడు సగం మానవుడు మరియు సగం సింహం. ఈ ప్రసిద్ధ గుహ దేవాలయం ఒక గుహ చివరి గోడపై శక్తివంతమైన దేవత నరసింహ భగవానుని ప్రతిష్ఠిస్తుంది మరియు ఇది ఒక నిర్మాణ అద్భుతం. ఈ ప్రదేశంలో నిత్యం నీటి ప్రవాహం వందల సంవత్సరాలుగా నిరంతరం ప్రవహిస్తుందని చెబుతారు. ఒక గుహ లాంటి సొరంగం గుండా 300 మీటర్ల నడుము లోతులో నీటిలో నడవాలి. నరసింహస్వామిని చూడటానికి ఒక ప్రత్యేక అనుభవాన్ని ఇస్తుంది.
ఇది బీదర్‌లోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ప్రతి సంవత్సరం ప్రజలు తమ కోరికలు తీర్చుకోవడానికి ఈ ఆలయానికి తరలివస్తారు. నరసింహజ్వర గుహ దేవాలయం దాని అందమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది మరియు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పురాణం. ఈ ఆలయంలో ఒక పురాణం ఉంది. ఇది మహాబలవంతుడైన నరసింహుడు మొదట హిరణ్యకశిపుని సంహరించి తరువాత శివుని యొక్క భక్తుడైన జలాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. నరసింహ భగవానుడిచే చంపబడిన తరువాత రాక్షసుడు జలాసురుడు జలంగా మారి నరసింహ భగవానుని పాదాల గుండా ప్రవహించడం ప్రారంభించాడు మరియు నేటికి స్వామివారి పాదాల నుండి నీరు ప్రవహిస్తూ గుహను నింపుతుంది. స్వామిని చేరుకోవడానికి మనం 300 అడుగుల పొడవైన గుహలో 4 అడుగుల లోతులో ఉన్న నీటితో నడవాలి. గుహ చివరలో ఇద్దరు దేవతలు ఉన్నారు. నరసింహ భగవానుడు మరియు జలాసురుడు పూజించిన శివలింగం. ఇక్కడ చాలా తక్కువ స్థలం ఉన్నందున దాదాపు 8 మంది వ్యక్తులు నిలబడి ఈ అద్భుత దృశ్యాన్ని చూడవచ్చు. మరికొందరు నీటిలోనే వేచి ఉండాల్సి వస్తుంది.